పూర్ణిమ రెండవ భాగం. పూర్ణిమ పల్లెటూరులో అట్ల తద్ది ఆటలాడుతూ ఉండగా సారథితో పాటు వచ్చిన ప్రభాకర్ కూడా ఆమె ఆటలు అన్నీ చూసి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. కథ కొనసాగుతుంది. పెద్దమ్మ, మేము తోటకు వెళ్తున్నాం, తిరిగి సాయంత్రం కానీ రాము. పెదనాన్నకి పంపేటప్పుడే మాకు కూడా భోజనం పంపు అంటూ సారథి జ్ఞానాంబకు చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, ఆ అబ్బాయికి అన్నీ చూపించు, పాపం పనివేళ పట్నం నుంచి వచ్చాడు అంది జ్ఞానాంబ. చూపించడానికి తీసుకువెళ్తున్నాను పెద్దమ్మ నవ్వుతూ అని అప్పటికే వీధి గేట్లో నుంచిన ప్రభాకర్ని కలిశాడు. వెళ్ళి మట్టి రోడ్డు మీద నడుస్తున్న ప్రభాకర్, మనం ఇలా నడుచుకుంటూనే వెళ్ళాలా, లేకుంటే ఏ వాహనమైనా దొరుకుతుందా అని అడిగాడు సారథిని. ఏ వాహనం కావాలి నీకు నవ్వుతూ అడిగాడు సారథి. అంటే రిక్షా లాంటిది ఏమైనా? నాయనా, ఇదేమైనా సిటీ అనుకున్నావా? అది ఇది కాదు, ఈ ఊరు బొత్తిగా పల్లెటూరు, రిక్షా కాదు కదా, ఒంటెద్దు బండి కూడా దొరకదు. ఎక్కుదామంటే తెలిసిందా, చక్కగా లెఫ్ట్ రైట్ కొట్టు అన్నాడు సారథి. ఎంత దూరం ఉంటుంది తిరిగి ప్రశ్నించాడు ప్రభాకర్. మైలున్నర దూరం ఉంటుంది. బాప్రే అన్నాడు ప్రభాకర్. మరేమిటనుకున్నావు, కారు మీద రయ్యిన పోవడం అనుకున్నావా వెక్కిరింతగా అన్నాడు సారథి. పోరా, ప్రతిదానికి వెక్కిరిస్తావు. వెక్కిరింత కాదురా, నిజమే అంటున్నాను. పోనీ నువ్వు సిటీలో తార్ రోడ్డు మీదనైనా 4 అడుగులు దూరమైనా నడిచావా ఎప్పుడైనా? కారులో కాలు కింద పెట్టావా సారథి అడిగాడు. లేదనుకో నసిగాడు ప్రభాకర్. అందుకే నేనంటున్నాను, నీ సిరి చూసి నేను అసూయపడుతున్నాను అనుకోకు ప్రభా. నీకిలా నడకడం బాధే, కానీ తప్పదు. ఎందుకంటే పల్లె అందాలు చూడవచ్చిన వాడివి. అంతేమంటావా అంటూ ఆగాడు సారథి. అంతే అంటూనే అబ్బా అన్నాడు ప్రభాకర్. అది మట్టి రోడ్డు, మధ్యలో మోకాల్లోతు మెత్తని ఇసుకలో బూటుకాలు ఇరుక్కుపోయింది. క్షణం తంటాలు పడి ఎలాగో కాలు లాక్కున్నాడు పైకి. అది చూసిన సారథి నవ్వుతూ, నాయనా చిట్టిదండ్రి, ఇలా రోడ్డమ్మట పక్కగా నడు, కొంచెం గట్టిగా ఉంది ఇక్కడ నేల, సరేనా అంటూ సలహా ఇచ్చాడు. ప్రభాకర్ అలాగే నడుస్తూ తన బూట్ల వంక చూసుకుని, చచ బూట్లు చూడు ఎలా అయిపోయాయో అన్నాడు. సారథి అతని బూట్ల వంక చూశాడు. నల్లగా నిగనిగలాడుతూ ఉండే అతని బూట్లు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఇక్కడున్ననాళ్ళు అంతే, సిటీ పోయాక పాలిష్ చేసుకుంటే గానీ బాగుపడవు అన్నాడు సారథి. కొంత దూరం నడిచేసరికి ఆ మట్టి రోడ్డు కూడా మాయమై అటు ఇటు వరిచేలు, తోటలు, మధ్య మధ్యలో పిల్ల కాలువలు, సన్నని కాలిబాటలు ప్రత్యక్షమయ్యాయి. వాగులు, ముళ్ళ డొంకల మధ్యగా మరో 2 ఫర్లాంగుల దూరం పోయాక ఎడం చేతికి పక్కగా పెద్ద తోట కనిపించింది. అదే మా పెదనాన్న తోట అన్నాడు సారథి దాన్ని చూపిస్తూ. తోట చుట్టూ 4-5 అడుగుల ఎత్తున సర్కారు ముళ్ళ కంచెతో ఫెన్సింగ్ వేసింది. లోపలికి వెళ్ళడానికి దారి ఆ పక్కనుంది అంటూ సారథి అటువైపు నడక సాగించాడు. ప్రభాకర్ అతన్ని అనుసరించాడు. తోటకు సగం చుట్టూతా తిరిగాక గేటు కనిపించింది. ఇద్దరూ గేటు తీసుకుని లోపలికి నడిచారు. ఆ తోటలో మనుషులున్నట్లు అలికిడే లేదు. అప్పటికి ఉదయం 9 గంటలవుతోంది. అంతవరకు అంత దూరం నడిచి రావడం వల్ల సారథికి అంతకంటే ఎక్కువగా ప్రభాకర్కి అలసటగా ఉంది. సారథి, కాసేపు ఏ చెట్టు కిందైనా కూర్చుందాం అన్నాడు ప్రభాకర్. ఎండిపోయిన ఆకులు నేలను రాలి ఒత్తుగా పరిచినట్లుగా ఉంది. పాదం పెడితే టపటపా చప్పుడవుతున్నాయి. తోటంతా రకరకాల పక్షుల మూకలతో శబ్దాలతో నిండి ఉంది. అయినట్లే, ఇంకా ఇలా అయితే 100 ఎకరాల తోటని ఎప్పుడు చూస్తావు అన్నాడు సారథి ప్రభాకర్ ప్రతిపాదనకు సమాధానంగా. సాయంత్రం వరకు తిరిగి చూద్దాంలే బాబు, మోకాళ్ళు పట్టేశాయి అంటూనే పక్కనే ఉన్న చెట్టు క్రిందికి వెళ్ళి చతికిలబడి కూర్చుంటూ, ఇదేం చెట్టు సారథి అని అడిగాడు తలెత్తి చెట్టు వంక చూస్తూ ప్రభాకర్. ఏం చెట్టో చెప్పుకో చూద్దాం సారథి కూడా చెట్టు వంక చూస్తూ అన్నాడు. 2 నిమిషాలు మౌనంగా పరిశీలిస్తున్నట్లుగా ఉండిపోయాడు ప్రభాకర్. చివరికి నాకు తెలియదు సారథి అన్నాడు. ఇది మామిడి చెట్టు, ఇవన్నీ మామిడి చెట్లే, కాలం కాదు కదా, అందుకని కాయలు లేవు. పళ్ళ చెట్లు, కూరగాయల తోట, పువ్వుల తోట అటున్నాయి. పెద్దనాన్న వాళ్ళు కూడా అక్కడే ఉండుంటారు. పద మనం అటు వెళ్దాం అన్నాడు సారథి. ప్రభాకర్ లేచాడు. ఇద్దరు చెట్టు క్రింద నుంచి లోపల కంట నడక సాగించారు. బూటు కాళ్ళ క్రింద పడి ఎండిన ఆకులు పటపట నలిగి పొడుమవుతున్నాయి. మనుషుల అలికిడి విని చెట్లల్లో ఉన్న పక్షులు రెక్కలు రెపరెపలాడించుకుంటూ ఎగిరిపోతున్నాయి. చాలా వరకు మామిడి చెట్లే. సారథి ఆ మామిడికాయలు ఏ రకాలో తనకు తెలిసినంత వరకు ప్రభాకర్కి వివరిస్తున్నాడు. గుబురుగా పెరిగిన చెట్ల శిఖరాగ్రాలలోంచి ఆర్చీలుగా దూసుకు వచ్చి నేలను తాకుతోంది సూర్యరశ్మి.
అలా దగ్గరగా ఫర్లాంగ్ దూరం వరకు మామిడి చెట్లే ఉన్నాయి. అక్కడి నుంచి రకరకాల చెట్లు, నిమ్మ, దబ్బ, బత్తాయిలు, కమలా ఫలాలు, నారింజ, సపోటా, జామ, దానిమ్మ, అలా రకరకాల పళ్ళ చెట్లు ఒక్కొక్క రకం ఫర్లాంగుల కొద్దీ విస్తరించుకుని ఉంది. ప్రతి చెట్టు మొగ్గలు, పువ్వులు, కాయలు, పళ్లతో నిండుగా ఉన్నాయి. పచ్చని పసిమి ఛాయలో పండి పచ్చని ఆకుల్లోంచి తొంగి చూస్తున్నాయి నిమ్మపళ్ళు. వాటిని అలా చూస్తుంటే పచ్చగా, బొద్దుగా, పచ్చని శాలువాల మధ్య పరుండిన పసిపాపాయలు గుర్తుకొస్తున్నాయి. కమలాలు, బత్తాయిలు పచ్చగా పక్వానికి తిరిగి బరువుగా వేలాడుతున్నాయి కొమ్మలకి. బాగా పండిన కమలాలు 2 కోశాడు సారథి. తొక్క ఒలిచి ఒకటి ప్రభాకర్కిచ్చి ఒకటి తను తీసుకున్నాడు. ఇద్దరు ఆ తొనలు తింటూ నడవసాగారు. కొన్ని బత్తాయి చెట్లు, కమలా ఫలాల చెట్లు, నిమ్మ చెట్లు బాగా కాయలు దిగి ఉన్నా మళ్ళీ మొగ్గ తొడిగి చక్కని పరిమళాలు వెదజల్లుతున్నాయి. ప్రభాకర్కి దానిమ్మ తోట మరీ నచ్చింది. చెయ్యెత్తు పెరిగిన దానిమ్మ చెట్లు నిండుగా పూలతో, చిన్న పిందెలతో కళకళలాడుతూ సర్వాలంకార భూషితురాలైన పెళ్లి కూతుర్లా ఉన్నాయి. సన్నని కొమ్మల చివర ఎర్రగా ఉన్న దానిమ్మ మొగ్గల్ని చూస్తుంటే సన్నని పొడవైన తెల్లని చేతి వేలి చివరల గోరింటాకుతో ఎర్రగా పండిన పూర్ణిమ చేతులు గుర్తుకొచ్చాయి ప్రభాకర్కి. ఆమెలో ఏదో అజ్ఞాతమైన అద్భుత సౌందర్యం ఉంది. లేకుంటే ఆమె ఎందుకిలా పదే తనకి గుర్తొస్తుంది అనుకున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ ప్రతి చెట్టుని, కాయని పలకరిస్తూ 3 గంటల పాటు తిరిగి ఒక చోటుకొచ్చారు. అక్కడికి కొంచెం దూరంలోంచే మాటలు వినిపిస్తున్నాయి ఒకరిద్దరివి. ఇవాళ పళ్ళు కోసినట్లున్నారు, గంపలకెత్తుతున్నారేమో, అందుకే అక్కడ హడావిడి. పెదనాన్న అక్కడే ఉంటారు అన్నాడు సారథి ముందుకు నడుస్తూనే. ప్రతి చెట్టుకి ఇన్నిన్ని పళ్ళున్నాయి కదా, ఇవన్నీ ఎవరికొస్తారు? సిటీ మార్కెట్కి ఎలా చేరవేస్తారు? కుతూహలంగా అడిగాడు ప్రభాకర్. పెద్దనాన్న దగ్గర చాలామంది పనివాళ్లున్నారు. వాళ్ళందరూ తోటకు ఆ చివరిగా గుడిసెలు వేసుకుని ఉన్నారు. వాళ్లే ఈ తోటకు కాపలా కాయడం, పళ్ళు కోయడం, అన్ని పనులు వాళ్లే చేస్తారు. వాళ్లతో సమంగా పెద్దనాన్న చేస్తాడు. ఇంకా ఇవన్నీ మార్కెట్కి ఎలా వెళ్తాయంటే వెదురు బుట్టల్లో ప్యాక్ చేస్తారు. ఇవన్నీ బళ్ళ మీద బస్టాండ్ వరకు తీసుకెళ్ళి బస్ మీద పడేస్తారు. అక్కడి నుంచి సిటీకి వెళ్తాయి. ఒక్కోసారి ఎక్కువగా ఉన్న రోజున సిటీ నుంచి ఓ లారీని బాడుగకు తెచ్చి ఇవన్నీ అందులో వేసి పంపుతారు. ఒక్క పళ్ళే కాదు, ఇలాగే పువ్వులు, కాయగూరలు కూడా. మాట్లాడుతూనే అక్కడికి చేరారు. అనంతయ్య ఒక పనివాడి మీద ఎందుకో గట్టిగా అరుస్తున్నాడు. సారథిని ప్రభాకర్ని చూడగానే రండి, ఇప్పుడే వస్తున్నారా అంటూ ప్రశ్నించాడు. ఆ పనివాడి మీద కేకలాపి, మేం తోటలోకి వచ్చి చాలాసేపైంది పెద్దనాన్న, తోట ఆ చివరి నుంచి చూసుకుంటూ వస్తున్నాం చెప్పాడు సారథి. నేల మీద ఎండుగడ్డి పరిచి దానిమీద బత్తాయిలు, కమలాఫలాలు, జామపళ్ళు, నిమ్మపళ్ళు వేరువేరుగా గుట్టలు పోసున్నాయి. ఒక్కొక్క కుప్ప దగ్గర 2 ఆడవాళ్లు కూర్చొని పళ్ళు లెక్క పెట్టి బుట్టలో వేస్తుంటే 2 మగవాళ్ళు ఆ బుట్టలు పళ్లపై గడ్డి కప్పి ఆ పైన పాత గోనె పట్టా ముక్కలు వేసి పురికోస దబ్బనం పుచ్చుకొని నేర్పుగా చకచకా కుట్టేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పనితీరు, ఆ పళ్ళగుట్టలు చూసేసరికి ప్రభాకర్కి విపరీతమైన విస్మయం కలిగింది. అబ్బా, ఇంత పెద్ద తోటని ఇలా శ్రద్ధగా చూసి ఇన్ని పళ్ళు పండిస్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారో అన్నాడు పైకే ప్రభాకర్. అనంతయ్య నవ్వాడు. మరి భూమిని నమ్మిన వాళ్ళకి చివరికి మిగిలేది కష్టమే కదూ బాబు, అయినా అందులోనే తృప్తి. ఈ రోజున ఈ తోట నుంచి ఇంత ప్రతిఫలం సంపాదిస్తున్నానంటే కొన్ని సంవత్సరాలుగా నాలోని ప్రతి రక్తపు బొట్టు చెమట బిందువుగా మార్చి శ్రమిస్తే ఈ తోటలోని ప్రతి చెట్టులోనూ ప్రతి ఆకుల్లోనూ నా కష్టం నిండి ఉంది అన్నాడు అనంతయ్య ఒక విధమైన ఉద్విగ్నతతో. నిజమే, ఈ పళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది మీ కృషి అన్నాడు ప్రభాకర్. సారథి, ఎండలో చాలా దూరం తిరిగొచ్చారు, ఇక్కడే కూర్చోండి కాసేపు, భోజనం అయ్యాక తిరిగి ఆ పక్క చుద్దురు గాని అని కమలాఫలాల గుట్టలోంచి 4 పళ్ళు తెచ్చి ప్రభాకర్కిస్తూ, మా తోటలోవి రుచి చూడు బాబు అంటూ ఇవ్వబోయాడు అనంతయ్య. వద్దండి, ఇప్పటి వరకు తోట చూస్తూ తింటూనే వచ్చాం అన్నాడు ప్రభాకర్. సరే అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం అంటూ చేతిలో పళ్ళు తిరిగి కుప్పలోకి పడేశాడు అనంతయ్య. గుబురుగా పెరిగిన సపోటా చెట్టు కింద కూర్చున్నాడు సారథి ప్రభాకర్. ఎండలో తిరిగి వచ్చారేమో, నీడలోకి వచ్చేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది. నిస్త్రాణగా కూర్చుండిపోయారిద్దరూ. అప్పటికి చండ మార్తాండు నడిమింటిపై నిప్పులు కక్కేస్తున్నాడు. భాద్రపద మాసమైనా ఎందుకో ఎక్కడ ఆకాశ వీధిలో మేఘఛాయలు లేవు. ఉండి వేడిగాలి సన్నగా వీస్తోంది. చెట్టు క్రింద కూర్చున్న సారథి ప్రభాకర్లకి మాత్రం చెట్టు క్రింద చల్లగా హాయిగా ఉంది. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇంకా ఈ మొద్దు రాలేదే?
స్వగతంలా పైకి అనుకున్నాడు సారథి దూరంగా చూస్తూ. మొద్దు ఎవర్రా? ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకర్ చెట్టు మొదట్లో చెట్టు కానుకొని కూర్చుని సిగరెట్ ముట్టిస్తూ. నువ్వో మొద్దువి, అన్నీ వివరించాలి నీకు. మా చెల్లెలు, అదే పూర్ణిమరా. ఇంకా అన్నం పట్టరాలేదేమా అని అనుకున్నాను అంటూ చెప్పాడు సారథి. ఇక్కడికి మీ చెల్లెలు తెస్తుందా? విస్మయంగా అడిగాడు. అవును, అందులో ఆశ్చర్యం ఏముందిరా? మా పెద్దనాన్నకి రోజు తోటకి పూర్ణిమే అన్నం పట్టుకొస్తుంది. ఆ కూతురంటే మా పెద్దనాన్నకి వెర్రి ఆపేక్ష. అందుకని పూర్ణిమ తెస్తేనే గాని తినడు అన్నాడు నవ్వుతూ సారథి. ప్రభాకర్కి చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఆ ముద్దుల గుమ్మ ఇప్పుడు వస్తుందన్నమాట ఇక్కడికి అనుకున్నాడు. పూర్ణిమ భోజనం పట్టుకొస్తుందని తెలిసాక ప్రభాకర్కి చాలా ఆకలిగా ఉన్నట్లు అనిపించింది. తను కూడా ఎదురు చూడసాగాడు ఆమె కోసం. మరో అరగంట గడిచాక అల్లంత దూరంలో సాక్షాత్కరించింది పూర్ణిమ. ఒక చేతిలో పెద్ద ఇత్తడి క్యారియర్, మరో చేతిలో పెద్ద ఇత్తడి మరచెంబు పుచ్చుకొని ఆమెను చూసిన సారథి, హమ్మయ్యా, అదిగో అన్నపూర్ణ వస్తోంది అన్నాడు. ప్రభాకర్ తల తిప్పి చూశాడు. కొంచెం దూరంలో వస్తూ కనిపించింది పూర్ణిమ. అదేమిట్రా, ఆవిడ పేరు పూర్ణిమ అని కదూ అన్నావు, అన్నపూర్ణ అంటావే అని అడిగాడు ప్రభాకర్. సారథి నవ్వాడు. ప్రస్తుతం మనకి అన్నం పట్టుకొస్తుంది కనుక అన్నపూర్ణే అన్నాడు. బాగానే ఉంది నీ సిద్ధాంతం అంటూ తిరిగి దగ్గరగా వచ్చేస్తున్న పూర్ణిమ వైపు చూపులు తిప్పాడు. కనకాంబరపు రంగు పరికిణి, అదే రంగు జాకెట్టు వేసుకుని ఎర్రని ఓణి వేసుకున్న పూర్ణిమ శరీర ఛాయ ఎండలో మేలిమి బంగారంలా ప్రకాశిస్తోంది. పైట చెంగు చుట్టూ తిప్పి నడుంకి దోపి 2 చేతులతో 2 సామాన్లు పుచ్చుకొని ఎండకి పసిమి ఛాయ ముఖం ఎర్రగా కందిపోయి నుదుటి మీద స్వేద బిందువులు తళతళలాడుతుంటే అలసటగా మెల్లగా అడుగులేసుకుంటూ వస్తున్న పూర్ణిమను చూడగానే ప్రభాకర్ హృదయం అప్రయత్నంగా గిలగిలలాడింది. ఎదురు పరిగెత్తుకు వెళ్ళి ఆమె చేతుల్లోని బరువును అందుకుందామా అనిపించింది. కానీ పక్కన సారథి ఉన్నాడు, ఏమనుకుంటాడోనని ఆగిపోయాడు. ఇంతలో పూర్ణిమ ఆ చెట్టు క్రిందికే వచ్చి హమ్మయ్య అంటూ చేతుల్లోవి కింద పెట్టింది. ఇంత ఆలస్యంగా వచ్చావేమిటే పూర్ణి, నాకు చచ్చే ఆకలిగా ఉంది అన్నాడు సారథి. పూర్ణిమ బొడ్లో దోపుకున్న పైట చెంగు తీసి ముఖాన పట్టిన చెమట నెమ్మదిగా ఒత్తుకుంటూ, ఏం లేదన్నయ్యా, అమ్మ ఇవాళ పులిహోర పెరుగావడలు చేసింది, అందుకని కొంచెం ఆలస్యమైంది అని చెబుతూనే ప్రభాకర్ వైపు ఓరగా చూసింది. అతను తననే కళ్ళార్పకుండా చూస్తూ ఉండడం గమనించి బెదురుగా చూపులు తిప్పేసుకుంది. ఓహ్, అతిథి దేవుడున్నాడు కదా, అందుకని పెద్దమ్మ పిండి వంటలు కూడా చేసిందన్నమాట. పెద్దనాన్ని కూడా పిలు, భోంచేద్దాం అన్నాడు సారథి. నాన్నను పిలిచి అలాగే ఆకులు కూడా పట్టుకొస్తానుండు అంటూ అక్కడి నుంచి కదిలింది పూర్ణిమ. ఆమె గజ్జెల పట్టాలు గల్లు గల్లుమంటుండగా అలా వెళ్తుంటే ప్రభాకర్ వెనక నుంచి ఆమెనే రెప్పవేయకుండా చూస్తూ ఉండడం సారథి గమనించకపోలేదు. ప్రభాకర్కి పూర్ణిమ సౌందర్యం, శరీర సౌష్ఠవం, అజంతా శిల్పాలను గుర్తుకు తెస్తోంది. పూర్ణిమ అలా చెట్ల మధ్యగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఏ మహారాణియో ఆ తోటలోకి సందర్శనార్థం వచ్చినట్లుగా అనిపించింది. మరో 5 నిమిషాలకి పూర్ణిమ పెద్ద పెద్ద ఆకులను పట్టుకొస్తుంటే ఆమె వెనకాల అనంతయ్య కడుక్కున చేతుల్ని కండువాతో తుడుచుకుంటూ వచ్చాడు. ఒరేయ్ వీరిగా, ఈ చెట్టు క్రింద ఓసారి తుడిచిపోరా వచ్చి అంటూ ఒక పనివాడిని పిలిచాడు అనంతయ్య. ఆ వీరిగాడన్నవాడు ఓ చీపురు పుచ్చుకొనొచ్చి గబగబా చెట్టు క్రింద కొంతమేర బాగా నున్నగా తుడిచి వెళ్ళిపోయాడు. పూర్ణిమ తన చేతిలోని ఆకులను పరిచింది నేల మీద. సారథి మరచెంబు మూత తీసి గ్లాసులో నీళ్లు పోసి పెట్టాడు. పెద్ద పెద్దగా గుండ్రంగా ఉన్న ఆకులను చూసి ఇవేమాకులు అని అడిగాడు ప్రభాకర్. ఇవి తామరాకులు అని చెరువుల్లో ఉంటాయి చెప్పాడు సారథి. చెరువు ఇక్కడెక్కడుంది అని అడిగాడు చుట్టూరా కలే చూస్తూ. అటుంది, భోజనం అయినాక చూపిస్తాను అన్నాడు సారథి. పచ్చి తామరాకులు అదో విధంగా నాచువాసన వేస్తోంది. గోరింటాకుతో పండిన పొడవైన వేళ్లతో క్యారియర్లో తెల్లటి అన్నం తీసి పచ్చని ఆకుల్లో పెడుతుంటే పూర్ణిమ చేతులు నిర్నిమేషంగా చూస్తూ కూర్చున్నాడు ప్రభాకర్. తమ ముగ్గురికే వడ్డించడం చూసి మరి మీరు పెట్టుకోలేదేం సూటిగా పూర్ణిమని అడిగాడు ప్రభాకర్. సిగ్గుగా నవ్వింది పూర్ణిమ. నేను ఇంటి దగ్గర తినేసే వచ్చాను విని వినిపించినట్లుగా అంది. ప్రభాకర్కి చెట్టు క్రింద భోజనం తమాషాగా ఉంది. మనసుకి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా అనిపించింది. చెట్టు క్రింద భోజనం కూడా అతనికి చాలా కొత్త అనుభవం. అతనికి మన వంటలన్నీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉండాలమ్మా, అతనికి వడ్డించు అంటూ అనంతయ్య అంటే పూర్ణిమ ప్రభాకర్ విస్తట్లో ఏదైనా వడ్డించబోతే అమ్మ బాబోయ్ ఇంక వద్దు పెట్టకండి, నేను తినలేను అంటూ ప్రభాకర్ చెయ్యి అడ్డం పెట్టాడు. ఇదిగో ప్రభు, మొహమాటపడి ఏ రుచి వదిలిపెట్టకు. నువ్వు పప్పు పొడి వేసిన బీరకాయ కూర, కొబ్బరి, వాక్కాయ
కలిపి చేసిన పచ్చడి, గుమ్మడి పులుసు, పెరుగు ఆవడ, ఆవపెట్టిన పులిహోర ఏది వదిలినా తర్వాత చింతిస్తావు అంటూ హెచ్చరించాడు ప్రభాకర్ని సారథి. సింపుల్గా బ్రెడ్డు, జాము, వెన్న, బిస్కెట్సు, పళ్ళు, పాలతో నాజుగ్గా కడుపు నింపుకునే ప్రభాకర్ ఆ రోజు అసలు సిసలైన తెలుగు భోజనం తృప్తిగా తినలేచాడు. భోజనాలైనాక చాలాసేపు అందరూ అక్కడే కూర్చుండిపోయారు కబుర్లు చెప్పుకుంటూ. ఈ లోపల ఖాళీ అయిన క్యారియర్ గిన్నెలు ఒక పనివాడు కడుక్కొని వచ్చి అక్కడ పెట్టేశాడు. అప్పటికే పొద్దు వాలుతోంది. ప్రభు రా, అలా కూరగాయల తోటలు, పూల మొక్కలు కూడా చూసి వెళ్ళిపోదాం, మళ్ళీ చీకటి పడిపోతుంది అంటూ లేచాడు సారథి. పద అంటూ ప్రభాకర్ కూడా లేచాడు. రావే పూర్ణి అంటూ పూర్ణిమని పిలిచాడు సారథి. పూర్ణిమ తండ్రి వంక చూసింది. కూతురి కళ్ళల్లోని భావాన్ని గమనించి అనంతయ్య కండువా దులిపి భుజాన వేసుకుని లేస్తూ, వెళ్ళమ్మా, అన్నయ్య ఉన్నాడుగా, వాళ్లతో నువ్వు ఇంటికి వెళ్ళిపో అంటూనే తను మరో పక్కకు నడిచాడు. పూర్ణిమ ఖాళీ క్యారియర్ మరచెంబు చేతుల్లోకి తీసుకుని వారి వెంట నడిచింది. తమతో పూర్ణిమ కూడా రావడం చూసి ప్రభాకర్ కళ్ళు మెరిశాయి వింత కాంతితో. ఓ 50 గజాల దూరం వెళ్లేసరికి ఎదురుగా పెద్ద చెరువు కనిపించింది. చెరువులో నిండుగా తామరాకులున్నాయి. ఎర్రని, తెల్లని కలువపూలు చెరువు నిండుగా విచ్చుకొని ఉన్నాయి. ఆ చెరువులో దిగడానికి ఒక పక్కగా సిమెంటుతో మెట్లు కట్టి ఉన్నాయి. అందులోంచే చెట్లకి నీళ్లు పెడతారు కాబోలు. పెద్ద పెద్ద ఇనుప గొట్టాలు ఆ చెరువులోంచి పెట్టారు. ఇంజన్ పెద్దగా శబ్దమవుతోంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి కూరగాయల మడులు కంటికి పచ్చగా, గాలికి సన్నసన్నగా ఊగుతూ నయనానందకరంగా కనిపిస్తున్నాయి. మొక్కలకి నీళ్లు ఎడతెగకుండా వెడుతున్నాయి. మొక్కల మొదళ్లన్నీ తడిగా ఉన్నాయి. ఆ చెట్ల మీద నుంచి వచ్చే చల్లని గాలి తేలి తేలి వస్తోంది. తడితో తడిసిన నేల నుంచి ఓ విధమైన కమ్మని వాసన వస్తోంది. టొమాటోలు, బెండ, వంకాయలు, ముల్లంగి, పచ్చిమిర్చి పెద్ద పెద్ద మడులు కట్టి ఉన్నాయి. బెండ, వంకాయలు చెట్ల నిండుగా కాయలు దిగి ఉన్నాయి. 2 కూలీలు పడి చెట్లనున్న వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు బుట్టల్లోకి కోస్తున్నారు. అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే పూల మొక్కలు గాలికి తలలూపుతో ఆహ్వానించాయి. గులాబీలు, చామంతులు, మల్లెపొదలు, కనకాంబరాలు, బంతిపూలు ఒక్కొక్క మడి కంటికి ఆనినంత దూరంగా ఉన్నాయి. అక్కడ అన్ని రకాల పువ్వుల తోట రంగురంగుల హరివిల్లులా ఉంది. అరచేతనంతగా విరిసిన ఎర్ర, తెల్ల గులాబీలు, చెయ్యెత్తు పెరిగిన చెట్టుకి బలంగా తోసెడంత విచ్చుకున్న బంతిపూలు, ఆకు కనిపించకుండా విరగబూసిన కనకాంబరాలు, నేలంతా పసుపచ్చని పువ్వుల తివాచి పరిచినట్లున్న చామంతి పూలు అవన్నీ చూస్తుంటే ప్రభాకర్ హృదయం ఉప్పొంగిపోయింది. సహజంగా ప్రకృతిలో పూసే ప్రతి పువ్వు అందంగా ఉంటుంది. ఆ అందమైన పువ్వులను చూస్తే ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది. అబ్బా, ఎన్ని పువ్వులో ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు ప్రభాకర్ ఆనందంగా. ఇంకా ఇప్పుడు తక్కువ, మల్లెపూలు అసలు లేనేలేవు. కాలం కాదు గనక ఇవన్నీ కూడా సిటీ మార్కెట్కి వెళ్తాయి అన్నాడు సారథి. ప్రతి మడికి మధ్య మధ్యన సన్నని కాలిబాటలున్నాయి. వాటిల్లోంచి నడిచి వెళ్తుంటే అవతలి వారికి కనిపించకుండా ఉండేంత ఎత్తుగా పెరిగి ఉన్నాయి చెట్లు. ప్రభాకర్ నడుస్తూ నడుస్తూ పెద్దగా వీచుకొని ఆకుల మాటు నుంచి తొంగి చూస్తున్న ఓ గులాబీ పువ్వు కోశాడు. అబ్బా, ఈ పువ్వు ఎంత తాజాగా ఉంది, ఇంత చక్కటి రంగు ఈ పువ్వుకి ఎలా ఇచ్చాడో దేవుడు అన్నాడు. నిజమే ప్రభు, అందుకే ఈ పువ్వుల తోటని చూస్తే నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. రకరకాల రంగుల్లో విచ్చుకున్న ఈ పువ్వులను చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో నాకంత బాధ కూడా కలుగుతుంది అన్నాడు సారథి. అదేమిటి, ఆనందించడానికి బదులు బాధ దేనికి వింతగా అడిగాడు ప్రభాకర్. అదంతే ప్రభు, ఎవరో కవి అంటారు చూసావా, నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయని. ఎంత నిజమనిపిస్తుంది. భరించలేనంత ఆనందంలోంచే బాధ కూడా ఉద్భవిస్తుందనుకుంటాను. అందుకే ప్రకృతిలోని ఈ అందాన్ని చూసి భరించలేనంత ఆనందంతో షెల్లీ కవి ఏడ్చేవాడట. నువ్వు కూడా ఇప్పుడు ఏడుస్తావా ఏమిటి నాయనా నవ్వుతూ అడిగాడు ప్రభాకర్. సారథి నడుస్తున్న వాడల్లా ఆగి వెనక్కు తిరిగి చూసి నవ్వుతూ, ఏడ్చినా పైకి మాత్రం ఏడవను తెలిసిందా అన్నాడు. బ్రతికించావు. అది కాదు ప్రభు, ఆ పువ్వులు చూడు అంత అందంగా విచ్చుకున్నాయా. వాటిని కోసి జడలోనో గుడిలో దేవుడికో వినియోగిస్తారనుకో, కానీ కొన్ని గంటల్లో వాడిపోయి సౌరభాన్ని అందాన్ని కోల్పోతాయి. అలా అని చెట్టున కోయకుండా ఉంచినా 1-2 రోజులుండి వాడిపోతాయి. ప్రకృతిలోని ఇన్ని అందాల్ని భగవంతుడు ఎందుకు సృష్టించాలి? బాగుంది నీ బాధ. మనలాంటి వాళ్ళని చూసి ఆనందించి ఆస్వాదించడానికి ప్రకృతిలో అనుక్షణం ఇన్ని అందాలు వెల్లివిరుస్తున్నాయి. అలా మాట్లాడుకుంటూ సారథి ప్రభాకర్ నడుస్తుంటే వెనకాలే వస్తున్న పూర్ణిమ, అన్నయ్య
మీరు నడుస్తూ ఉండండి, నేను 4 గులాబీ పువ్వులు కోసి తెచ్చుకుంటాను అంటూనే పూర్ణిమ గులాబీ తోటలోకి పరుగు తీసింది. ఆమె అలా వెళ్ళిందో లేదో ఓ కూలి మనిషి వచ్చి, బాబుగారు తమర్ని అనంతయ్య గారు ఓసారి రమ్మంటున్నారండి అన్నాడు. ఎందుకో కనుక్కొని వస్తాను, మీరు పదండి ప్రభు అంటూ సారథి వెనుదిరిగి వెళ్ళాడు. వెనకనే పనివాడు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయేసరికి ప్రభాకర్ 2 చేతులు నడుము కానించుకొని అక్కడే నిలబడి పూర్ణిమ వెళ్ళిన వైపు చూస్తున్నాడు. మరో 2 నిమిషాలు గడిచాక పూర్ణిమ తిరిగొచ్చింది. చేతిలో గుత్తిలా ఎర్ర గులాబీలు పట్టుకుని. ప్రభాకర్ ఒక్కడే నిలబడి ఉండడం చూసి సారథి కోసం వెతికింది కళ్ళతో. అది గమనించిన ప్రభాకర్, మీ అన్నయ్య అటు వెళ్ళాడు, ఇప్పుడే వస్తాడని చెప్పి తను ముందుకు కదిలాడు. అతను వెనకాలే నడవడానికి ఒక క్షణం భయపడినట్లుగా ఆగిపోయింది పూర్ణిమ. ఎందుకో అప్రయత్నంగా వెనుదిరిగి చూసిన ప్రభాకర్కి పూర్ణిమ అలా నిలబడిపోవటం చూసి రండి అన్నాడు. అతను అలా పిలవగానే కనురెప్పలు రెపరెపలాడిస్తూ నెమ్మదిగా కదిలింది అతని వెనక పూర్ణిమ. అలా నడుస్తూ నడుస్తూ సడన్గా ఆగిపోయి వెనక్కి తిరిగాడు ప్రభాకర్. తల వంచుకొని అతని వెనకనే వస్తున్న పూర్ణిమ అతనిలా హఠాత్తుగా ఆగిపోవడంతో అతని సమీపంగా వచ్చి ఆగిపోయి అయోమయంగా భయంగా చూసింది. ఆమె కళ్ళల్లో రెపరెపలాడుతున్న భయాన్ని చూసి, ఏం నేనంటే భయమా అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. పూర్ణిమ భయంగానే కాదు అంది. మరి ఏమో అమాయకంగా అంది పూర్ణిమ. సిల్లి చటుక్కున పూర్ణిమ బుగ్గ మీద చిటికె వేసి గిరుక్కున వెనక్కి తిరిగాడు. అసలు అతనేం చెప్పబోయి అలా ఆగాడో అర్థం కాని పూర్ణిమ చిత్తరువులా అక్కడే నిలబడిపోయింది, వెనకగా అతని కేసి చూస్తూ. 4 అడుగులు ముందుకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి చూసిన ప్రభాకర్ పూర్ణిమని మళ్ళీ రండి అని పిలిచాడు. అతనిలా పిలవగానే వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమో అన్నట్లు మెల్లిగా నడక సాగించింది. ఎడం వైపున బంతి చెట్లు, కుడివైపున చామంతి మడులు ఉన్నాయి. మధ్యన సన్నని గట్టు మీద నడుస్తూ, నాకు ఈ ఊళ్ళో ఇంతవరకు నచ్చినవి 3 అన్నాడు. ఏమిటవి అని పూర్ణిమ అడగలేదు. అడగలేకపోయింది. అతనే ఆగి వెనక్కి తిరిగి, ఏమిటవి అని అడగరేం అన్నాడు. పూర్ణిమ గుండెలు గుబగుబలాడాయి. సాధారణంగా పూర్ణిమ ఎవరితోనూ, ముఖ్యంగా మగవారితో మాట్లాడదు, ఒక్క సారథి తండ్రితో తప్ప. 6 అడుగుల ఎత్తుండి టీవీగా దర్జాగా ఉన్న ప్రభాకర్ అలా నిలబడి పలకరిస్తుంటే పూర్ణిమకు నాలిక తడారిపోయినట్లుగా ఉంది. కానీ అతను రెట్టించేసరికి పాఠం అప్పగిస్తున్నట్లుగా, ఏమిటవి అని అడిగింది మెల్లగా. అది అలా అడిగారు, బాగుంది. 1 మీరు మీ సౌందర్యం, 2 దానిమ్మ తోట, 3 ఈ పువ్వుల తోట అన్నాడు ప్రభాకర్. ఎప్పుడూ వినని విషయం విన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూసింది పూర్ణిమ. మీ కళ్ళు అలా ఉంటే ఎంత అందంగా ఉన్నాయో తెలుసా? ఈ చేతులు మాత్రం నిన్న నేనొచ్చేసరికి ఏమిటో పెట్టుకున్నారు అనుకున్నాను, కానీ ఎర్రగా పండి ఎంత ముద్దొస్తున్నాయి అంటూ చటుక్కున పూర్ణిమ కుడిచెయ్యి అందుకొని ఆ అరచేతిలో తన కుడి చూపుడు వేలితో సున్నితంగా రాసి వదిలిపెట్టేశాడు ప్రభాకర్. అతనలా తన చెయ్యి పుచ్చుకోగానే సిగ్గుతో మొగ్గలా ముడుచుకుపోయింది పూర్ణిమ. హృదయం భయంతో గబగబా కొట్టుకుంది. ప్రభాకర్ తిరిగి ముందుకు సాగాడు. పూర్ణిమ అతని వెనక అల్లంత దూరంలో నడుస్తూనే చేతిలోని క్యారియర్ మరచెంబు గట్టున పెట్టి చామంతి మడిలోకి నడిచింది పువ్వులు కోసుకోవడానికి. అప్పటికే దినకరుడు పశ్చిమ దిశలోకి జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పచ్చని చామంతి పూల మీద అక్కడక్కడ నల్లని తుమ్మెదలు వాలుతున్నాయి. అంతలోనే ఆ పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీదికి ఎగురుతున్నాయి. అప్పటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఎటు చూసినా కళ్ళు చెదరగొడుతున్న రంగురంగుల పూలు, పచ్చని పువ్వుల మధ్య ఒంగుని పువ్వులను కోస్తున్న పూర్ణిమ ప్రభాకర్కి వెర్రి ఆనందంగా ఉంది. అతనికి ఇంతకుముందు ఎన్నడూ జీవితంలో చవి చూడని మధురానుభూతిగా ఉంది. పూర్ణిమ పువ్వులు కోసుకుంటుంటే ఎటో చూస్తూ ఆ సన్నని గట్టుపై నడవబోయిన ప్రభాకర్కి బూటుకాలు జారింది. అబ్బా అంటూ చటుక్కున గట్టు పక్కకి చతికిలబడిపోయాడు. అతనలా అరవడంతో తలెత్తి చూసిన పూర్ణిమకు ప్రభాకర్ గట్టుపక్కగా కూర్చుండిపోయి కనిపించాడు. అది చూసిన పూర్ణిమకెందుకో నవ్వాగలేదు, గట్టిగా నవ్వేసింది. తర్వాత అతను చూస్తున్న చూపులకి చటుక్కున నవ్వాపేసి గబగబా అతని కేసు నడిచింది. ప్రభాకర్ బాధగా కళ్ళు చిట్లించి నడుం పట్టుకున్నాడు. గట్టు అతని నడుంకి తగిలింది. అయ్యో, కాలు జారిందా అంటూ అప్రయత్నంగా 2 చేతులతో అతన్ని జబ్బ పట్టుకుని లేవబోయింది. కానీ అతని కుడికాలు మడతపడి తొందరగా లేవలేకపోయాడు. పూర్ణిమ పైట చెంగుని బొడ్లో దోపుకోకుండా ఆదుర్దాలో 2 చేతులు విడిచేసి గట్టు మీద నిలబడి అతనిని లేవదీయబోవడంలో చెంగులో పువ్వులన్నీ అతన్ని అభిషేకించినట్లుగా అతని నెత్తి నిండా పడ్డాయి. అది చూసి అయ్యో అనుకుంది. నోటి మీద వేళ్ళు అడ్డం వేసుకుని పూర్ణిమ. ప్రభాకర్ మాత్రం అంత బాధలోనూ
పూలతో నన్ను పూజిస్తున్నారా అని అడిగాడు నవ్వుతూ. ఆహా, చెంగుజారి పడిపోయాయి బేలగా అంది తన వల్ల తప్పు జరిగిపోయినట్లుగా ముఖం పెట్టి. ప్లీజ్ హెల్ప్ మీ చెయ్యి చాపుతూ అన్నాడు ప్రభాకర్ ప్రార్థనాపూర్వకంగా. ఆ ఇంగ్లీష్ పదమేమిటో పూర్ణిమకు అర్థం కాకపోయినా అతను లేవడానికి సాయం చేయమంటున్నాడని గ్రహించి అతను చాపిన చెయ్యి చూసి అంత క్రితం తొందరలో అతన్ని లేవనెత్తేద్దాం అని ప్రయత్నించింది కానీ అతనంతట అతను అడిగేసరికి సిగ్గుపడింది, కంగారు పడింది. సారథి గాని వస్తున్నాడేమోనని చూసింది. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. తప్పనిసరిగా చెయ్యి అందించింది పూర్ణిమ. ఆమె చేతిని అందుకుని మెల్లగా లేచి నుంచున్నాడు ప్రభాకర్. అతని కుడిపాదం మెలికపడడం వల్ల కొంచెంగా నొప్పిగా ఉంది. అతను లేచి నుంచున్న పూర్ణిమ చెయ్యి వదల్లేదు. భయపడిన పిల్లవాడు తల్లి చేయి గట్టిగా పట్టుకున్నట్లుగా పట్టుకున్నాడు. నాకెప్పుడు ఇలా చేలల్లో తిరిగే అలవాట్లేదు, అందుకని బ్యాలెన్స్ తప్పిందంటూ సన్నగా నవ్వాడు. అయ్యో పాపం అన్నట్లుగా జాలిగా చూసింది పూర్ణిమ. చూడండి ఆ పువ్వులన్నీ ఎలా పడిపోయాయో అంటూనే పూర్ణిమ చెయ్యి వదిలి నింగి నుంచి నేల మీదకు రాలిన నక్షత్రాల్లా పచ్చగడ్డిలో రాలిన చామంతి పూలు ఏరసాగాడు. పూర్ణిమ పువ్వులు ఏరి తిరిగి ఓణి చెంగులో వేసుకోసాగింది. ప్రభాకర్ ఏరిన పువ్వులు ఆమె ఒడిలో పోశాడు. ప్రభాకర్ పక్కగా ఉన్న బంతి చెట్టుని చేత్తో వంచి దానికి విచ్చుకున్న బంతి పువ్వును చూపుతూ ఈ పువ్వు అచ్చం మీలా ఉంది అన్నాడు. గట్టు మీద నిలబడి ఉన్న పూర్ణిమ పెదవులు బిగించింది. అప్పుడు ఆమె చెక్కిళ్ళు సంధ్యారుణ కాంతులతో పోటీ పడుతున్నాయి. మరో చామంతి పువ్వును చూపిస్తూ అది మీలానే ఉంది అన్నాడు తిరిగి. ఈసారి నవ్వింది పూర్ణిమ. అన్ని పువ్వులు నాలాగా ఉంటే నేనెవర్లా ఉన్నానో అంది ధైర్యంగా. కరెక్ట్, సరైన ప్రశ్న ఇప్పటికొచ్చింది మీ నుంచి. మీరెలా ఉన్నారంటే ఈ తోటలో పువ్వులన్నిట్లా ఉన్నారు అన్నాడు నవ్వుతూ. పూర్ణిమ గలగలా నవ్వింది, స్వచ్ఛంగా సెలయేరు పారుతున్నట్లుగా. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు సారథి. పెదనాన్నకి వాళ్ళకి లెక్కల్లో ఏదో తేడా వచ్చింది, లెక్క సరిగ్గా ఉందో లేదోనని నన్ను కూడా ఓసారి చూడమని పిలిచాడు అన్నాడు వస్తూనే. అప్పటికి పొద్దు బాగా వాలిపోయింది. పూర్ణి ఇంక వెళ్దామా, చీకటి పడుతోంది అని అడిగాడు పూర్ణిమని. అలాగే అంటూ వెంటనే ముందుకు నడిచింది క్యారియర్ మరచెంబు అందుకుని. ఒకటి నాకివ్వు అంటూ పూర్ణిమ చేతిలోని క్యారియర్ అందుకున్నాడు సారథి. ముగ్గురు ఒకరి వెనక ఒకరుగా ఇంటి ముఖం పట్టారు. మరురోజు చాలా ఉదయాన్నే మెలకు వచ్చింది ప్రభాకర్కి. లేచి బ్రష్ నోట్లో పెట్టుకుని వీధి అరుగు మీదకి చేరాడు ముఖ ప్రక్షాళనం కోసమని. అప్పటికి పూర్ణిమ వీధి మెట్ల క్రిందగా ముగ్గు పెడుతోంది నేల మీద. ఎన్నో చుక్కలుగా పెట్టి 2 వేళ్ల సందు నుండి ముగ్గుపిండి జారుస్తూ పెన్సిల్ గీతల్లాగా సన్నగా మెలికలు తిరిగి చుక్కలన్నింటినీ ఒక క్రమబద్ధంగా కలిపి అందమైన ముగ్గులు వేస్తుంటే చాలా విస్మయంగా చూస్తూ నిలబడ్డాడు ప్రభాకర్. పళ్ళు తోముకోవడం కూడా మర్చిపోయాడు. ముగ్గు పెట్టడం పూర్తయినాక పూర్ణిమ ఒకసారి బాగా వచ్చిందో లేదో చూసుకుంటూ నిలబడి అలవోకగా తలెత్తి అరుగు మీద నించున్న ప్రభాకర్ని చూసి పెదవులు విప్పకుండా నవ్వింది. అంత ముగ్గు ఎలా వేశారు? చాలా ఆశ్చర్యంగా అడిగాడు ముగ్గుని చూస్తూ. చేత్తో కిలకిలా నవ్వి ముగ్గు బుట్ట పుచ్చుకొని లోపలికి పారిపోయింది. ఆమె సమాధానానికి ప్రభాకర్కి నవ్వొచ్చింది. ఆ రోజు సారథి ప్రభాకర్ని ఆ ఊరు 4 మూలలా తిప్పి చూపించి తీసుకొచ్చాడు. మరుసటి రోజు సారథి ప్రభాకర్ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. సారథి హైదరాబాద్ వెళ్ళిన 4వ రోజునే హఠాత్తుగా తిరిగొచ్చాడు. అతను వచ్చేసరికి అనంతయ్య ఇంట్లోనే ఉన్నాడు. ఇదేమిట్రా ఇలా ఊడిపడ్డావు? మొన్ననే కదా వచ్చి వెళ్ళావు? ఆశ్చర్యం దాచుకోలేక ప్రశ్నించాడు. అది కాదు పెద్దనాన్న, మొన్న నాతో నా స్నేహితుడు వచ్చాడు చూశావా? ఆత్రంగా ప్రశ్నించాడు సారథి. చూశాను, అయితే అన్నట్లుగా చూశాడు అనంతయ్య. అతను నీ దృష్టిలో ఎలాంటి వాడంటావు? బాగుంది నీ ప్రశ్న, అదడగడానికా హైదరాబాద్ నుంచి వచ్చావు? కాదు పెదనాన్న, చెప్పు. 2 రోజుల నుండి వెళ్ళిన వాడి మీద అభిప్రాయం ఏముంటుందిరా? కాకపోతే అబ్బాయి మంచివాడిలాగానే కనిపిస్తున్నాడు, అందమైన వాడు కూడాను. అయితే అతని మీద నీకు సరైన అభిప్రాయం ఏమీ ఏర్పడలేదన్నమాట. నా అభిప్రాయం చెప్తాను విను. ప్రభాకర్ ధనవంతుల బిడ్డని నీకు ముందే చెప్పాను. అతనికి నా అనేవాళ్ళెవ్వరూ లేరు. సుమారు 2 ఏళ్లుగా అతనితో నాకు బాగా స్నేహం. నాకు తెలిసినంత వరకు అతను చాలా మంచివాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు. అతను ఉద్యోగం ఏదీ చెయ్యకపోయినా అతని స్నేహితులు చేస్తున్న వ్యాపారాల్లో అతనికి షేర్లున్నాయి. పోతే అతనికి హైదరాబాద్లో పెద్ద మేడ, కారు, ఇంటి నిండా నౌకర్లు ఉన్నారు. సారథి చెప్తూ మధ్యలో ఆగాడు. నిజమే, అయితే అందులో నాకు ఉపయోగించేదేమిట్రా? అనంతయ్య తాపీగా చుట్టుకుంటూ అడిగాడు. ఉంది లేకేం? మొన్న నాతో అతను ఇక్కడికి వచ్చినప్పుడు మన పూర్ణిమని చూశాడు కదా, అతనికి మన పూర్ణిమ చాలా చాలా నచ్చిందట. పెళ్లి చేసుకుంటానన్నాడు. సారథి స్వరంలో అంతులేని సంతోషం.
చుట్టుకుంటున్న అనంతయ్య ఆ పని ఆపి సారథి ముఖంలోకి నిశితంగా చూస్తూ, ఏమిట్రా నువ్వనేది అని అడిగాడు నిదానంగా. అవును పెదనాన్న, అతనికి కట్నం లాంటివి ఏమీ వద్దట. నీకిష్టమైతే పూర్ణిమని చేసుకుంటానని నిన్ను అడిగి రమ్మని చెప్పాడు. పూర్ణిమ అదృష్టవంతురాలు పెదనాన్న, లేకుంటే తనలాంటి ధనవంతుడు కావలసిన ఈ పల్లెటూరు పిల్లను చేసుకుంటాను అనడమేమిటి? నిజమేననుకో, లేడికి లేచిందే పరుగనుకుంటే ఎలా కుదురుతుంది? మనం ఆలోచించుకోవాలి కదా. అతను కలిగినవాడు కయ్యానికైనా బియ్యానికైనా సమఫాయిలో చూసుకోవాలి అన్నాడు అనంతయ్య. సారథి అకస్మాత్ రాకకి విస్మయం చెందుతూ వచ్చి అక్కడ నిల్చున్న జ్ఞానాంబ విషయం విని ఎలా జీర్ణించుకోవాలో తెలియక నిర్ఘాంతపోయింది. గోడ పక్కగా నుంచుని సారథి మాటలు విన్న పూర్ణిమ ఏదో తెలియని భయంతో గుండెలపై చేయి వేసుకుంది. నువ్వు చెప్పింది నిజమేననుకో పెద్దనాన్న, కానీ అతను పూర్ణిమనే చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. నీకు వచ్చిన సందేహాలన్నీ నేను అతనితోనే అన్నాను, కానీ అవేమీ అతను లెక్క చేసే స్థితిలో లేడు. చేసుకుంటే పూర్ణిమనే చేసుకుంటాడంట. కాదనడానికి నాకు కారణం కనిపించడం లేదు. ఏమో, పూర్ణిమ నుదుటన ఈ అదృష్టం రాసిపెట్టుందేమో. నా దృష్టిలో పూర్ణిమను అదృష్టం వరించి వస్తానంటే సిరిరా మోకాలు అడ్డు పెట్టడమే అవుతుంది అన్నాడు సారథి. అనంతయ్య మౌనంగా ఉండిపోయాడంతా విని. పెద్దన్న, నేను మళ్ళీ రేపు ఉదయమే వెళ్ళిపోతాను. ఏ సంగతి పెద్దమ్మతో కూడా ఆలోచించి చెప్పు అన్నాడు సారథి. సారథి ఆ మాట అన్నాక జ్ఞానాంబ, అనంతయ్య చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. చివరికి, ఒరే సారథి, రేపు నేను కూడా నీతో వస్తాను. ఆ అబ్బాయితో నేను కూడా మాట్లాడతాను. అప్పటికి మన పూర్ణిని చేసుకుంటానంటే అలాగే చేద్దాం అన్నాడు అనంతయ్య. ఆ ప్రతిపాదనకు సారథి సంతోషించాడు. సారథికి మాత్రం ప్రభాకర్ లాంటి గొప్ప వ్యక్తి తన చెల్లెల్ని కావాలని చేసుకుంటాను అనడంతో పరమ సంతోషంగా ఉంది. పూర్ణిమను 2 చేతులతో గిరగిరా తిప్పేశాడు. ప్రభాకర్ తప్పక నిన్నే చేసుకుంటాడు చూడు అన్నాడు. పూర్ణిమ ముఖం ఎర్ర రోజా పువ్వులా అయిపోగా అక్కడి నుంచి పారిపోయింది. మర్నాడు సారథితో అనంతయ్య కూడా హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. అక్కడ సారథి ప్రభాకర్ ఇంటి వెనుక సందులో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఆ మర్నాడు సాయంత్రం తిరిగొచ్చిన అనంతయ్య ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతోంది. మన పూర్ణిమ అదృష్టవంతురాలే. ఆ అబ్బాయి మన పూర్ణిమను తప్ప మరొకరిని వివాహం చేసుకోనని ఖచ్చితంగా చెప్పాడు. అతనికి ఇంకేం చెప్పను. ఆ ఇల్లు వైభోగం చూస్తే కళ్ళు తిరిగాయనుకో. పోనీలే, నా తల్లి సుఖపడుతుంది. పెద్ద సంబంధమైన మనంతట మనం వెళ్ళి అడగలేదు కదా, తనంతట తనే వచ్చాడు. కాదని చెడగొట్టుకోవడం మూర్ఖత్వం అవుతుంది జ్ఞానాంబతో అన్నాడు అనంతయ్య. అది విని జ్ఞానాంబ ఆనందం అంతా ఇంతా కాకుండా పోయింది. పూర్ణిమ తలని మెటికలు విరిచి ముద్దెట్టుకుంది. నా తల్లి అదృష్టవంతురాలు, లక్ష్మీ కళంతా ఆ ముఖంలోనే ఉంది అంటూ అనంతయ్య పూర్ణిమ తలపై ముద్దెట్టుకున్నాడు. శ్రీవల్లి మిగతా పిల్లల సంబరం చెప్పనక్కర్లేదు. పూర్ణిమకు మాత్రం ఇదంతా నమ్మశక్యం కాకుండా ఉంది. అతను బాగా ధనవంతుల బిడ్డ, తనకంటే బాగా అందంగా ఉన్నాడు, అంతకంటే బాగా చదువుకున్నాడు. అతనికి తనేలా నచ్చింది? ఏం చూసి తనని చేసుకుంటానంటున్నాడు అనుకుంటే అతని చూపు కళ్లకు కట్టినట్లే కనిపించింది. అందం, ఆరోగ్యం సంతరించుకుని ఖరీదైన బట్టల్లో మిలమిలలాడుతున్న అతను, ఆ ప్రభాకర్ తన భర్త కాబోతాడంటే పూర్ణిమకు నమ్మబుద్ధి కావడం లేదు. ఉండ్రాళ్ళ తదియ రోజున గుడిలో చెట్టు నీడలో, ఆ తర్వాత అతను పువ్వుల తోటలో తన సౌందర్యాన్ని మెచ్చుకోవడం, అతను కాలు జారి పడడం, తను లేపడం, తన ఒళ్ళో పువ్వులన్నీ అతని నెత్తిన కుమ్మరించినట్లు పడడం, పువ్వులతో అతను తనని పోల్చడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి మనసునేదో ఆనందం ఉక్కిరిబిక్కిరి చేయసాగింది పూర్ణిమను. జ్ఞానాంబ ఈ విషయం ఇరుగు పొరుగు అందరితోనూ గొప్పగా చెప్పొచ్చింది పనివేళ వెళ్ళి. విషయం విన్న పూర్ణిమ స్నేహితురాళ్ళందరూ పూర్ణిమను ఆటలు పట్టించి ఏడిపించారు. అతను ఇక్కడికి వచ్చి పెడితే మాకెందుకు చూపలేదు అందొక అమ్మాయి. ఏం చూపిస్తే అతగాడిని మేమెవరైనా ఎత్తుకుపోతామనుకున్నావా అంది మరో అమ్మాయి. అది కాదే, అతనే పూర్ణిమనుగాక మనలో ఎవరినైనా ఎత్తుకుపోతాడని ఇదే భయపడి ఉంటుంది అంటూ ఒక అమ్మాయి పూర్ణిమ బుగ్గలు సొట్టలు పడేలా నొక్కిపెట్టింది. అలా అందరూ తలో రకంగా ఏడిపిస్తుంటే వారికి సమాధానం చెప్పలేక తికమక పడిపోయింది పూర్ణిమ. అనంతయ్య ఇంట్లో సందడి ఎక్కువైపోయింది. ఆ వార్త పెద్ద కూతురు శ్రీలక్ష్మికి తెలియపరిచాడు అనంతయ్య. 3వ రోజున ఆగమేఘాల మీద పరిగెత్తుకొచ్చిన శ్రీలక్ష్మి, ఎంత అదృష్టవంతురాలివే అంటూ పూర్ణిమని కౌగిలించుకుంది. శ్రీలక్ష్మి అత్తవారి ఊరు అక్కడికి దగ్గరే. ఆమె భర్త ఎక్కువగా చదువుకోలేదు. శ్రీలక్ష్మికి అత్తమామలు, ఆడబిడ్డలు, బావగార్లు, తోడికోడళ్ళు అందరూ ఉన్నారు. శ్రీలక్ష్మి భర్త వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో శ్రీలక్ష్మికి ఆదరణ, ఆప్యాయతలకి
తిండి గుడ్డలకి లోటు లేకుండా సుఖంగానే గడిచిపోతోంది. ప్రభాకర్ చాలా తొందరలో ఏ ముహూర్తం ఉంటే దానికి లగ్నం పెట్టించమని మరీ మరీ కోరడంతో అనంతయ్య నెల రోజుల వ్యవధిలో లగ్నం పెట్టించాడు. మగపెళ్లి వారు తరపున ఎక్కువ జనాభా ఎవరూ లేరు. పెళ్ళికొడుకు స్నేహితులు వాళ్ళ ఫ్యామిలీలతో వస్తారు. వాళ్ళైనా 25 మంది కంటే ఎక్కువ ఉండరు. అబ్బాయి బాగా కలవాడ అవడంతోనూ కట్నం కానుకలు లాంటివి ఏమీ కోరకపోవడంతోనూ ఏర్పాట్లు కొంచెం ఘనంగానే చేస్తున్నారు అనంతయ్య. పెళ్ళి 15 రోజులుందనగానే సారథి ఆఫీసుకు సెలవు పెట్టొచ్చేశాడు. పెళ్లివారు పట్నపు వాళ్ళు నాగరికులు అవడంతో పిండి వంటలు పల్లెటూరివి చేయడానికి వీల్లేదని తమ సిటీ నుంచే వంట బ్రాహ్మణులను తెప్పించి వాళ్ళు మెచ్చుకునేలా వంటలు చేయిస్తానని అన్నాడు సారథి. దానికి అనంతయ్య సంతోషంగా అంగీకరించాడు. అలాగే చెయ్యి, వాళ్ళ అలవాట్లు అభిరుచులు నీకు బాగా తెలుస్తాయి అన్నాడు. మొత్తానికి పూర్ణిమ వివాహం ఘనంగానే జరిగే ఏర్పాట్లు చేస్తున్నారు. కథ కొనసాగుతుంది.